సూపర్ న్యాచురల్ చర్చపై మా స్విమ్ లీడర్షిప్ సిరీస్ శిక్షణ యొక్క రెండవ భాగానికి తిరిగి స్వాగతం. మా పేరు జేపీ గ్రీర్. నేను సెంటినల్స్ ఫర్ క్రైస్ట్ కు అంతర్జాతీయ డైరెక్టర్ మరియు వ్యవస్థాపకుడిని. ఈ శిక్షణలో మా మొదటి సందేశంలో మేము మీకు 3 కీలక భావనలను పరిచయం చేశాము అని మీకు గుర్తుంటే, మొదట విరమణవాదం గురించిన బోధనను మేము మీకు పరిచయం చేశాము. పెంటెకోస్టలిజం ప్రకారం పవిత్రాత్మ చర్చికి సంకేతాలు, అద్భుతాల అవసరం తగ్గింది. ఇప్పుడు దేవుని వ్రాతపూర్వక వాక్యంతో అది భర్తీ చేయబడింది. పవిత్రాత్మక సంకేతాలు అవసరం లేదు. దేవుని వ్రాతపూర్వక వాక్యం చర్చికి విశ్వసనీయతను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మత సామ్రాజ్యంలో దాదాపు 3/2 మందికి ఈ బోధన నేర్పబడుతుందని, సెమినరీకి వెళ్లి, పాఠశాలలకి వెళ్లి పాస్టర్గా ఎలా ఉండాలో నేర్చుకునే చాలా మంది నాయకులకు, పాస్టర్లకు విరమణ సిద్ధాంతం పరిచయం చేయబడిందని మేము మీకు తెలియజేస్తున్నాము. ఇది విశ్వసనీయమైన చర్చి సిద్ధాంతం అని కూడా చెప్పబడుతుంది. సరే, సెంటినల్స్ ఫర్ క్రైస్ట్ లో మేము ఆ నమ్మకాన్ని అనుసరించము. దాని గురించి ఎలా మరియు ఎందుకు అనే దాని గురించి తరువాత మరింత మాట్లాడతాము. అయితే మేము మీకు విరమణవాదం యొక్క ప్రాథమిక ఉపాధ్యాయులను కూడా పరిచయం చేశాము. దానివల్ల అది ఎక్కడి నుండి వచ్చిందో, అది ఎప్పుడు ఊపందుకుంటున్నట్లు అనిపించిందో చారిత్రక కాలక్రమంలో మీరు గుర్తించగలరు. ఈ విధంగా విరమణవాదం యొక్క మూలాలను మరియు దాని చరిత్రను మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. కానీ మొదటి విభాగంలో మేము చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, విరమణవాదం అది నేటి చర్చిని ఎలా ప్రభావితం చేస్తుందనే బోధన, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం, పరిశుద్ధాత్మ పరిచర్య, ఈ రెండింటి మధ్య గందరగోళానికి సంబంధించిన పురాతన వాదన చర్చతో అనుసంధానించబడి ఉందని మేము వివరించాము. కాబట్టి రెండవ విభాగం ప్రారంభించే ముందు నేను చెప్పాలనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం వ్యక్తికి సంబంధించినది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో కలిగే అనుభవం మరియు వారు రక్షించబడినప్పుడు తమ జీవితంలో దేవుని శక్తితో కలిసి పనిచేయాలని నిర్ణయించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనుభవించే సంబంధం. అది పరిశుద్ధాత్మ పరిచర్యలో ఒక భాగం మాత్రమే అని చెప్పవచ్చు. పరిశుద్ధాత్మ పరిచర్య అనేది దేవుని పరిపాలన యొక్క విస్తృత రూపం మరియు అది రాజ్యం యొక్క అతీంద్రియ పని. ఇది భూమిపై దేవుని రాజ్య విస్తరణపై పని చేస్తుంది. మీరు ఈ 2 విషయాలను గందరగోళపరిస్తే మీరు మీ పరిచర్యలో గందరగోళానికి గురవుతారు. మేము అలా చేయకూడదని కోరుకుంటున్నాము. కానీ ఈ విభాగంలో, ఈ శిక్షణ ముగింపులో జరిగే దానిలో ఒక భాగం ఏమిటంటే, అపోస్తలుల కార్యముల పుస్తకంలోకి వెళ్లి పరిశుద్ధాత్మ పరిచర్య అని మీరు నమ్మే దాని గురించి మీ స్వంత నమ్మక వ్యవస్థను మరియు విశ్వాస వ్యవస్థను అభివృద్ధి చేసుకోమని మిమ్మల్ని అడుగుతున్నాము. మీ దగ్గర అన్ని సమాధానాలు లేకపోయినా పరిశుద్ధాత్మ మీకు నేర్పిన దాని ఆధారంగా ఖచ్చితమైన విశ్వసనీయమైన నమ్మకాన్ని నిర్మించాలి. దేవుడు దానిపై నిర్మించి మీ పరిచర్యలలో ప్రభావవంతంగా ఉండేలా చేస్తాడని మేము విశ్వసిస్తున్నాము. మనం ముందుకు వెళ్లే ముందు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసే సమయంలో ఒక ముఖ్యమైన సత్యసూత్రం గురించి మాట్లాడడానికి నేను 2 నిమిషాలు కేటాయించాలని అనుకుంటున్నాను. ఇది దేవుని వాక్యం నాయకుడిగా మీ పరిచర్యలో, ఖచ్చితంగా గురువుగా మీ పరిచర్యలో మరియు మీ స్వంత భక్తి సమయంలో కూడా మీకు సహాయపడుతుంది. సరేనా? మరియు ఇది ఊహించిన సత్యం మరియు నిర్ణయాత్మక సత్యం మధ్య తేడా. నేను దీని అర్థం ఏమిటి అంటే, ఊహాజనిత సత్యం అనేది దేవుని వాక్యం నుండి మనకు అందించబడిన సత్య సూత్రం. దీని ద్వారా మనం దానిని స్వీకరించి పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో మన జీవితంలోని అన్ని అంశాలలో విస్తృతంగా మరియు సమగ్రంగా వర్తింపజేయాలి. ఇది సంబంధాలను ప్రభావితం చేయగలదు, మన ప్రవర్తనను ప్రభావితం చేయగలదు, అనేక విషయాలను ప్రభావితం చేయగలదు. అలాగే మనమన్న సంస్కృతి, కాలం, మనం ఊహించే సత్యాన్ని ఎలా అన్వయించాలో ప్రభావితం చేస్తాయి. సరేనా? మరోవైపు నిర్ణయాత్మక సత్యం అనేది ఆధ్యాత్మిక సూత్రం. ఇది సమయానికి, పరిస్థితికి సంబంధం లేకుండా ఒకే అర్థం కలిగి ఉంటుంది. నలుపు తెలుపు కంటే స్పష్టంగా ఉందని మనం ఆంగ్ల పదంలో చెబుతాం. సరేనా? మీకు సహాయపడటానికి నేను క్రొత్త నిబంధన నుండి ఒక ఉదాహరణ ఇస్తాను. పౌలు వివాహం గురించి సుదీర్ఘంగా మాట్లాడుతున్న కొరింథీయులకు రాసిన పత్రికలోని 7వ అధ్యాయంలో వివాహం గురించి అతనికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఆ అధ్యాయం యొక్క ముగింపు వచనమైన 39వ వచనంలో భర్తలను కోల్పోయిన స్త్రీల గురించి అతను ఈ క్రింది విధంగా చెప్పాడు. వారి భర్తలు చనిపోయారు మరియు వారు ఇప్పుడు విధవాలు. వారు మళ్లీ వివాహం చేసుకుంటే పర్వాలేదు అని ఆయన అంటాడు.
వారు తిరిగి వివాహం చేసుకునే వ్యక్తి ప్రభువులో ఉండాలి. అది నిర్ణయాత్మక సత్యం. అంటే ఆ స్త్రీ తిరిగి వివాహం చేసుకుంటే ఆమె తిరిగి వివాహం చేసుకునే వ్యక్తి క్రైస్తవుడే ఉండాలి. క్రైస్తవ మతాన్ని కోరుకునే వ్యక్తి కాదు, వారు చర్చికి వెళ్లడాన్ని సహించే వ్యక్తి కాదు, లేదా యేసు మంచి వ్యక్తి అవుతాడని వారు భావించే వ్యక్తి కాదు, కానీ అది ప్రభువులో ఉన్న వ్యక్తి. మరియు దానిని ఉదాహరణగా ఉపయోగించడం ద్వారా నాకు తెలుసు. నిజం చెప్పాలంటే నేను కొన్ని రెక్కలు తిప్పుకున్నాను అనేది నిజం, కానీ నేను మీలో చాలామంది మహిళలను కాపాడుతాను అని చెప్పగలను. దాన్ని ఎలా స్వీకరించాలో అలా చేస్తే బాధగా ఉంటుంది. యేసు నామంలో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. అదే పుస్తకంలో ఊహించిన సత్యానికి ఉదాహరణ గురించి మాట్లాడదాం. 1 కొరింథీయులు 15:33 పౌలు ఈ లేఖను ముగించేటప్పుడు ఇలా చెప్పాడు: చెడు సహవాసం మంచి స్వభావాన్ని చెడబడుతుందని అంటాడు. దాని అర్థం ఏమిటి అంటే, ఊహించిన సత్యం ఏమిటంటే, మనం తిరిగే వ్యక్తులు క్రైస్తవులు కాకపోతే మన చెడు నైతికత, చెడు ప్రవర్తన, చెడు సహవాసం మన మంచి స్వభావాన్ని చెడబడతాయి. సరేనా? కాబట్టి ఆ ఊహించిన వాస్తవంలో ప్రభువును తెలియని వ్యక్తికి సాక్ష్యం ఇవ్వాలని మనం కోరుకునే అవకాశం ఉంది. మనం ఎవరితో ఎంత సమయం గడపాలో నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు ప్రభువును తెలియని వారిని చేరుకోకపోతే సువార్త వినలేరు. మనలో చాలామంది యేసును తెలుసుకోవడానికి ముందు మనకి ఏమి ఉండేది? చెడ్డ మరియు అవినీతిపరుడైన వ్యక్తిత్వం. సరేనా? కానీ మనం ఎవరితోనైనా చాలా దూరం వెళ్లి వారికి దగ్గరగా ఉండటం వల్ల మన స్వంత ప్రవర్తన, ఆత్మ మరియు భావోద్వేగాలు చెడిపోతాయి. ఇది నిజంగా ప్రమాదకరం, మన వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది. దీని అర్థం ఎలా ఉంటుంది? ఇద్దరు క్రైస్తవులు ఉండొచ్చు, వాళ్లకు ఒకే వ్యక్తి తెలుసు కావచ్చు. ఆ వ్యక్తి గురించి వాళ్ళిద్దరికీ తెలుసు, మరియు వాళ్ళిద్దరూ ఆ వ్యక్తిని గురించి వావ్ అని అనుకుంటారు. ఆ వ్యక్తి ఇప్పుడు నిజంగా అవినీతిపరుడైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆ క్రైస్తవులలో ఒకరు, నేను ఆ వ్యక్తితో సమయం గడపబోనని చెప్పవచ్చు, ఎందుకంటే వారితో సమయం గడపడం వారి స్వభావాన్ని పాడు చేస్తుందని, వాడు పరిచర్యలో చేయాల్సిన పని నుండి బయటపడేస్తుందని, మరియు వాడు పాల్గొనకూడదనుకునే సంభావ్య పాపం యొక్క ప్రవర్తన జోన్లోకి వాడిని నడిపించవచ్చని వాడు హృదయపూర్వకంగా నమ్ముతాడు. వేరొక వ్యక్తి అలా నమ్మకపోవచ్చు, కానీ వాడు ఆ వ్యక్తితో కలిసి ఉండవచ్చు, లేదా సువార్త కోసం వారికి పరిచర్య చేసే ఉద్దేశంతో సమయం గడపవచ్చు. సరే, ఊహించిన సత్యాన్ని వేర్వేరు వ్యక్తులు వివిధ రీతుల్లో గ్రహించి అన్వయించవచ్చు. ఒక నాయకుడిగా దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే ఈ పుస్తకం చదివేటప్పుడు అర్థం చేసుకోకపోతే ఊహించిన సత్యాన్ని పొరపాటు చేయవచ్చు. అవి నిర్ణయాత్మక సత్యాలు అని చెప్పడం, కానీ అవి నిజం కాదు. రెండవది, బోధించినప్పుడు మీరు ఏదైనా నిర్ణయాత్మక సత్యంగా చెప్పవచ్చు. అది ఊహించిన సత్యమైతే అది వశ్యతను కలిగి ఉండదు. మీరు ఈ సందేశాన్ని అందుకుంటే సువార్త వాక్య గురువుగా నేను మిమ్మల్ని రక్షిస్తాను. కానీ అతీంద్రియ చర్చికి ఇది ఎందుకు ముఖ్యమైంది? ఇక్కడ ఎందుకు ఉంది? ప్రారంభం నుండి చివరి వరకు విరమణవాదం యొక్క మొత్తం వేదాంత శాస్త్రం ఊహించిన సత్యం మీద ఆధారపడి ఉందని మీరు అంగీకరిస్తారా? సరేనా? 1వ శతాబ్దం ముగిసిన తరువాత దాదాపు 2వ మరియు 3వ శతాబ్దాల మధ్యలో చర్చి యొక్క ప్రారంభ నాయకులు గమనించిన ప్రకారం పవిత్రాత్మ యొక్క పని స్పష్టంగా సంకేతాలు మరియు అద్భుతాలలో తగ్గుముఖం పడటం ప్రారంభించిందని ఎవరు గమనించారు? పరిశుద్ధాత్మ పరిచర్యలో విరమణవాదం నిజమని తెలుసుకోవాలి. ఈ పుస్తకంలోని పాత నిబంధన లేదా క్రొత్త నిబంధనలోని రచనలలో మనకు తెలిసిన సంకేతాలు మరియు అద్భుతాల ద్వారా లేదా అతీంద్రియ శక్తుల ద్వారా పరిశుద్ధాత్మ పని చరిత్రలో ఏ సమయంలోనైనా తగ్గిపోతుందని చెప్పే నిర్ణయాత్మక సత్య ప్రకటన ఎక్కడా లేదు. ఈ ప్రకటనలో పరిశుద్ధాత్మ పని యొక్క చరిత్ర ఎప్పుడూ తగ్గిపోదని, అది కొనసాగుతుందని స్పష్టంగా చెప్పబడింది. ఇది మనకు అందించిన సంకేతాలు మరియు అద్భుతాల ద్వారా సమర్థించబడింది. పౌలు, పేతురు, యోహాను రచనల్లో క్రొత్త నిబంధనలో సగానికి పైగా వ్రాసిన వారు ఎక్కడ పరిశుద్ధాత్మ పరిచర్య తగ్గుతుందని, దేవుని వాక్కు దానిని భర్తీ చేస్తుందని చెప్పలేదు. అది మనుషుల బోధనలు, సిద్ధాంతాల వల్ల వచ్చిన సత్యం. మనం ఈ పుస్తకాన్ని చివరి అధికారంగా యేసును గొర్రెల కారడిగా భావిస్తే మార్కు 16వ అధ్యాయంలో ఆయన ఏమి చెబుతున్నారో పరిగణించండి. నా అనుచరుడు ఇలా చేస్తారు, వారు ఈ సూచనలను ప్రదర్శిస్తారు, వారు రోగులపై చేతులు వంచి స్వస్థత కలిగిస్తారు, వారు మృతుల నుండి పునరుత్థానం చేస్తారు, వారు దయ్యాలను తరిమివేస్తారు, వారు భాషల్లో మాట్లాడతారు. ఇవి యేసు తన అనుచరులు ఏమి చేస్తారని చెప్పిన పూర్తి జాబితా కాదు.
మానవ ఆలోచనలపై, మనిషి యొక్క నూతన ఉద్దేశాలపై కూడా, ప్రపంచంలో పరిశుద్ధాత్మ సేవ ఎలా ఉండబోతోందనే దానిపై యేసు మాటలను నేను నిర్ణయాత్మక అధికారంగా తీసుకుంటాను. కానీ మేము విభజన చేయడం లేదని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు విభజన చేయాలని మేము కోరుకోవడం లేదు. నేడు మనకు తెలిసినంతలో దేవుడు ఈ అంతిమ సాక్ష్యాన్ని సమకూర్చినప్పుడు అది కేవలం దేవుని వాక్యం మాత్రమే కాదు, దాని వెనుక బలమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఇది పరిశుద్ధాత్మ సహకారంతో ఇచ్చబడింది. ఈ పదం దాని రూపం, సత్యం, జ్ఞానం మరియు పరిశుద్ధాత్మ శక్తితో వ్రాయబడింది. సంకేతాలు మరియు అద్భుతాల ద్వారా దేవుని రాజ్యం ముందుకు సాగేందుకు ఉద్దేశించబడింది. సెంటినల్స్ ఫర్ క్రైస్ట్లో మేము అదే నమ్ముతాము. ఇప్పుడు మన తదుపరి విభాగంలో అపోస్తలుల కార్యములు పుస్తకంలోని తదుపరి 6 అధ్యాయాలను జాగ్రత్తగా పరిశీలించబోతున్నాము. బైబిల్ కాలమంక చర్చికి నమూనాగా అందించే ఆలోచనను బలోపేతం చేసే సారూప్యతలను లేదా పునరావృత ఇతివృత్తాలను ఎత్తి చూపబోతున్నాము. కాబట్టి ఇప్పుడు మనం పవిత్రాత్మ ఉద్యమంలో ఆ ప్రాంతంలోని చర్చి, అసెంబ్లీ పనిలో లేదా సమాజంలో భాగంగా ఉండవలసిన 3 తప్పనిసరి అంశాల గురించి మాట్లాడబోతున్నాము. ఈ అంశాలు ఏమిటంటే, మొదట వేచి ఉండడం, మరియు రెండవది కోయినోనియా యొక్క ఆత్మ, మరియు చర్చి పెరుగుదల యొక్క తప్పించలేని సాక్షిగా నిలిచిన వ్యక్తి. అవసరమైన అతీంద్రియ అంశం కోసం వేచి ఉండడం. మనం ఈ వేచి ఉండటం గురించి ఏమి అర్థం చేసుకుంటున్నాము? మనం పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండటం గురించి మాట్లాడుతున్నాము. మీరు అపోస్తలుల కార్యముల పుస్తకాన్ని చదివినప్పుడు ఏ తెలివితేటలతోనైనా, ఏ ప్రామాణికతతోనైనా దేవుని ప్రజల పరిచర్యను అపోస్తలుల కార్యముల ద్వారా దేవుని రాజ్యలిస్తారనను కోల్పోరు. సరే, ఇప్పుడు దేవుని ప్రజలు ఈరోజు అపోస్తలుల కార్యముల పుస్తకంలో కూడా మానవ పరిస్థితులు కష్టతరం చేసే స్థాయికి చేరినప్పుడు ఈ అంశం గురించి మరింత ఆలోచించాలి. పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం వేచి ఉండటం ముఖ్యం, ఎందుకంటే ఆయన మన జీవితంలో అడుగు పెడతాడు. ఆయన మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తాం. ప్రభువు ఆత్మ అని 2 కొరింథీయులు 3వ అధ్యాయం 17 చెబుతుంది. పరిశుద్ధాత్మ, యేసు కలిసి సంకర్షణలో ఉంటారు, వాస్తవికతలో పరస్పర చర్యగా ఉంటారు, ఒకటే అయినా వేరుగా ఉంటారు. త్రియేక దేవుణ్ణి విశ్వసించడం మన విశ్వాసంలో భాగం. తండ్రి వాగ్దానం ప్రకారం యేసు తన చర్చిని పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు. సరే, చర్యలు. మనం అదే విషయం గురించి మాట్లాడుతున్నాము. ఆ పదం ఒకటి పెద్ద అక్షరాలలో ఉంది. అదే ఆత్మ, అంటే పవిత్రాత్మ. కాబట్టి దాని గురించి మీరు గందరగోళం చెందకూడదు. మననిచ్చే ఉదాహరణలలో చర్చిని నడిపించేది పవిత్రాత్మ అని చెబుతాం, సరేనా? అపోస్తలుల కార్యములు అనేది చర్చి పనిని చేయడానికి పరిశుద్ధాత్మ దీక్ష కోసం వేచి ఉండమని నేర్పే పుస్తకం. మరియు అపోస్తలుల కార్యముల 1వ అధ్యాయంలో ఏమి జరుగుతుందో మనం చూస్తాము కదా. యేసు సంఘానికి ఆజ్ఞాపించాడు, తండ్రి వరము పొందే వరకు వేచి ఉండండి. మీరు యెరూషలేము, యూదయ, సమరయ మరియు భూమి చివర్ల వరకు సాక్షులుగా మారతారు. 8 నుండి 14 వచనాలలో దాదాపు 120 మంది విశ్వాసుల గుంపుగా ఉన్న చర్చిని మనం కనుగొంటాము. వారుపై గదిలో వేచి ఉన్నారు. వారు ఒకే మనస్సుతో, అభిప్రాయంతో ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. పెంతెకోస్తు 2వ అధ్యాయంలో వస్తుంది, విషయాలు ప్రారంభమవుతాయి. కానీ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలియస్ సహాయకులు వచ్చినప్పుడు ఈ మనుషులతో వెళ్లమని పరిశుద్ధాత్మ పేతురుకు ఒక ప్రత్యేకమైన దర్శనం ద్వారా చెప్పబడింది. ఈ దర్శనంతో సువార్త అధికారికంగా అన్యుల సంఘానికి అందించబడింది. ఇది ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచింది. అపోస్తలుల కార్యాలను 13వ అధ్యాయంలో పాలస్తీనా వెలుపల అన్యులకు సువార్త పంపినప్పుడు ఇది ముఖ్యమైన మలుపు. అపోస్తలుల కార్యాలను 13:1లో పౌలు, బర్నబాయు మరో 3 పెద్దలు పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తూ ఉపవాసమున్నారు. ఆ వేచి ఉండడం మరియు పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం వెతుకుతుండగా పరిశుద్ధాత్మ ఆ గుంపుతో అంటాడు, నేను వారి కోసం కలిగి ఉన్న పని కోసం పౌలు మరియు బర్నబాలను పక్కన పెట్టండి. పౌలు, బర్నబా, మార్కులను పక్కన పెట్టండి అని పరిశుద్ధాత్మ చెప్పలేదు. ఇది ముఖ్యమైన విషయం. పౌలు, బర్నబాలను పక్కన పెట్టండి. అపోస్తలుల కార్యముల 16వ అధ్యాయంలో మాసిదోనియాకు వెళ్లడం ఆత్మచే నడిపించబడింది. పౌలు, అతని సహచరులు ఉత్తర టర్కీకి వెళ్లాలని అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దర్శనాన్ని పంపి ఉత్తర టర్కీకి వెళ్లకుండా నిషేధించాడు. దీనివల్ల
సువార్త ఆత్మ మార్గదర్శకత్వంలో ఫిలిప్పీకి వెళ్ళింది. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో పరిస్థితులు చెడుగా ఉండాలి కదా, ఎందుకంటే పౌలు పొందేందుకు చేరుకున్నప్పుడు అక్కడ చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. కానీ యేసు మళ్ళీ ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ ద్వారా పౌలుతో ఇలా అన్నాడు, విశ్రాంతి తీసుకో, ఈ నగరంలో నాకు చాలా మంది ఉన్నారు, మీరు సురక్షితంగా ఉన్నారు, ప్రకటిస్తూ ఉండండి. పౌలు కొరింథులో తన పనిని దాదాపు 1.5 సంవత్సరాల పాటు కొనసాగించాడు. 23వ భాగంలో పౌలు యెరూషలేములో అరెస్టు అయినప్పుడు అతని ప్రణాళికలు చెడిపోయినట్లు అనిపించింది. ఆ సమయంలో అతను భయపడి ఉండవచ్చు. అప్పుడు యేసు అతనికి ప్రత్యక్షమై, పౌల్, విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. నువ్వు ఇతర రాజుల ముందు నా సాక్ష్యం చెప్పినట్లయితే రోమ్లో కూడా నా ముందు సాక్ష్యం చెప్పబోతున్నావు. ఇది అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో ఉంది. పౌలు నిరుత్సాహానికి గురైనప్పుడు, పరిస్థితులు దారుణంగా అనిపించినప్పుడు ఆత్మ తన సాక్ష్యం ద్వారా దేవుడు ఈ గందరగోళాన్ని ఎటు తీసుకెళ్తున్నాడో పౌలుకు తెలిపింది. ఒక దేవదూత రూపంలో లేదా ఆత్మ ఆ దేవదూతను పౌలుకు ఇలా చెప్పమని నడిపించింది, నువ్వు మరియు నీ సహచరులు బాగానే ఉంటారు, ధైర్యంగా ఉండండి, ఓడిపోయినా అంతా సవ్యంగా ఉంటుంది. అపోస్తలుల కార్యముల పుస్తకంలో పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండడం అనే ఈ సంచికను మీరు చూడాలి. ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మను వినడం ఎంత కష్టమనేది మీకు తెలుసు. అందుకే ఇది ముఖ్యమైనది. మనం శరీరానికి బంధించబడి ఉంటాము, అది మన భావోద్రేకాలతో ముడిపడి ఉంటాయి. శరీర పురుషుడు బిగ్గరగా ఉంటాడు, ఆత్మ పురుషునిపై భావోద్వేగ పురుషుడు కూడా ఉంటుంది. మరియు మన ఆత్మను చక్కగా తీర్చిదిద్దడానికి మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ అవసరం. సరే, వినడం ప్రారంభించి ఆయన ఆత్మతో సహవాసం చేయడం ప్రారంభించాలి. అందుకే కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయంలో శరీర సంబంధమైన మనిషి ఆత్మ నుండి వినలేడని స్పష్టం చేస్తుంది. నిజానికి ఆత్మకు సంబంధించిన విషయాలు అతనికి పిచ్చిగా అనిపిస్తాయి. ఆత్మను వినకుండా మరియు వారు పాల్గొనకూడని విషయాల్లో పాల్గొనకుండా చర్చి చుట్టూ తిరుగుతున్న చాలామంది శరీర సంబంధమైన క్రైస్తవులున్నారని నేను మీకు ప్రస్తుతిస్తాను. సెంటినల్స్ ఫర్ క్రైస్ట్లో మేము బోధించే విషయాల్లో ఒకటి ఏమిటంటే, మన ప్రాంతంలో మన ప్రభావం వేగంగా విస్తరిస్తుంది మరియు మనం నేర్చుకుంటే ఎక్కువగా పెరుగుతుంది. ఓపికగా ఉండి ఆత్మను వినండి. స్నేహితులారా, నేను మీకు ఇంకొక విషయం చెబుతాను. అది ఇంకేమైనా ఉంటుందో మీకు తెలుసా? సమయం ఎంత కఠినంగా ఉన్నా అది చాలా ఆనందంతో నిండి ఉంటుంది మరియు అది మాంసం ఫలం పరంగా ఎక్కువ ఆత్మతో నిండి ఉంటుంది. కాబట్టి మీ పరిచర్యలో భాగంగా మీ సమావేశంలో వేచి ఉండడం అనే అంశం లేకుంటే అది మీరు పెంపొందించుకోవలసిన విషయం. అతీంద్రియ చర్చ 2వ అంశం గురించి చెప్పుకుందాం. మీ బైబిల్ యొక్క ఆంగ్ల వెర్షన్లలో ఈ పదాన్ని ఏలని పిలుస్తాడు? సరే, మనం వాటి గురించి మాట్లాడేటప్పుడు గ్రీకులో కోయినోనియా అని పిలువబడే పదం గురించి మాట్లాడుతున్నాను. ఇది కొత్త నిబంధనలో సుమారు 19 వేర్వేరు సమయాల్లో కనిపిస్తుంది. కోయినోనియా అనేది క్రైస్తవ విశ్వాసం యొక్క విశ్వాసుల మధ్య ప్రత్యేకంగా సన్నిహితంగా ఉండే కమ్యూనియన్ లేదా భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. కోయినోనియా అనేది పవిత్రాత్మ ప్రజలను తలికి నుంచే జిగురుగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇది క్రైస్తవుల మధ్య సన్నిహిత సంబంధాలను, పరస్పర సహకారాన్ని మరియు ఆత్మీయతను పెంచుతుంది. ఇది మనం తరచుగా చూస్తాం. కోయినోనియా లేకపోతే విభజనలు ఉంటాయి. గలతీయుల 5వ అధ్యాయంలో చెప్పిన విషయాలు కోయినోనియా లేనప్పుడు జరుగుతాయి. అతీంద్రియ చర్చి ప్రత్యేకంగా ఉండడం వల్ల ఈ విభజనలు స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి కోయినోనియా లేకపోవడం వల్ల విభజనలు గాఢంగా ఉంటాయి. కోయినోనియా యొక్క ఈ సంచిక ద్వారా హైలైట్ చేయబడింది. వాస్తవానికి జాన్ 13:35లో యేసు మాట్లాడుతున్న సాక్ష్యం ఇదే. ఆయన ఇలా అన్నాడు, మీరు ఒకరినొకరు ఎలా ప్రేమిస్తున్నారో దాని ద్వారా వారు మీరు నా శిష్యులు అని తెలుసుకుంటారు. ఈ అనుమితి అనేది ఒకరితో ఒకరు కోయినోనియా రకం సంబంధం. ఇది అతీంద్రియమైనది మరియు భూమికి సంబంధించినది కాదు. ఈ చిన్న విభాగం ద్వారా మనం కొత్త నిబంధనలో కోయినోనియాను ఎలా ప్రదర్శించి నొక్కి చెబుతామో చూస్తాము. కానీ అపోస్తలుల కార్యముల పుస్తకంలో మీరు ఒక విషయాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనా పునరావృతమైనప్పుడు, ఒక అంశం పునరావృతమైనప్పుడు, సరే, లేదా పునరావృతం అయిన ఒక పరిస్థితి హైలైట్ చేయబడినప్పుడు అది పరిశుద్ధాత్మ ఆ సత్యంపై ప్రాధాన్యతను తెస్తుందని తద్వారా మనం అర్థం చేసుకుంటాము. హే, ఇది ముఖ్యం. మరియు కోయినోనియా లేదా ఏకాభిప్రాయం యొక్క ఈ సమస్య అతీంద్రియ చర్చి యొక్క కీలకమైన అంశమైన ప్రధాన సమస్య. మరియు అది లేకుండా
మీకు అతీంద్రియ చర్చి ఉండదు. పవిత్రాత్మ క్రియలు జరగవు. ఎందుకంటే విభజన, కలహం, స్వార్థం మరియు శరీర కార్యాలు ప్రాధాన్యత వహించే వాతావరణంలో పవిత్రాత్మ తను వ్యక్తపరచుకోలేడు. చర్చిలో శరీర కార్యాలు జరిగే ప్రధాన మార్గాలలో ఇది ఒకటి. సరే, నేను మీకు ఇక్కడే ఒక ఉచిత అవకాశాన్ని ఇస్తాను. మరింత గందరగోళం లేదా విభజనను వ్యక్తపరచండి. తద్వారా మీరు చర్చిలో పవిత్రాత్మ యొక్క ప్రాముఖ్యతను మరింతగా అర్థం చేసుకోవచ్చు. డబ్బు సమస్య చాలా మందిని దృష్టి మరల్చడం. పౌలు డబ్బు, ప్రేమ అన్ని చెడులకు మూలం అని రాసినప్పుడు అతను నిజంగా తమాషా చేయడం లేదు. డబ్బు మరియు మామోన్పై దృష్టి పెట్టడం వల్లే కోయినోనియను అన్నింటికంటే వేగంగా నాశనం చేస్తుంది. క్రీస్తు కోసం మమ్మల్ని పంపిన ఒక విషయం గురించి నేను మీకు చెప్తాను. నేను దానితో వ్యవహరించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి కూడా మనం పరిచర్యలో మళ్లింపుకు కారణమైన సమస్యను ఎదుర్కొంటున్న సందర్భాలున్నాయి. మేము దానిని ఎదుర్కొంటాము. సరే, చేతిలో నాణెం. సరే, అపోస్తలుల కార్యముల పుస్తకంలోని మొదటి 6 అధ్యాయాలు ఇప్పుడు నిజంగా ముఖ్యమైనవి, ఎందుకంటే మనం వాటిని చర్చికి నమూనాగా ఉపయోగిస్తున్నామని మీకు గుర్తుంది. ఒకరితో ఒకరు కొయినోనియా, విశ్వాసంలో ఏకగ్రీవంగా ఉండడం 5 సార్లు ప్రస్తావించబడింది. బహుశా గ్రీకు పదం కొయినోనియాను ఉపయోగించిన అత్యంత అద్భుతమైన సమయం 2వ అధ్యాయంలో ఉంది. సరి అయినదా? 2వ అధ్యాయం నుండి 42వ వచనాల వరకు 46 వరకు కొత్త చర్చి మధ్య ఈ సంబంధాన్ని ఇది సూచిస్తుంది. పేతుడు తన మొదటి ప్రసంగం ఇచ్చాడని గుర్తుంచుకోండి. చర్చి పేలిపోయింది. ఇప్పుడు 3 సభ్యులున్నారు. వారు కలిసి నేర్చుకోవడం, రొట్టె విరగడం మరియు అపోస్తలుల బోధనపై దృష్టి సారించడం కొనసాగిస్తున్నాడు. అదే కొయినోనియా. కానీ దానికి ముందు కూడా మొదటి అధ్యాయంలో విభజన లేకుండా ఈ సాధారణ ఏకాభిప్రాయంపై గదిలో సంభవిస్తుంది. వారు ఏకాభిప్రాయంతో ఉన్నారని చెప్పినప్పుడు అపోస్తలుల కార్యముల పుస్తకంలోని ఈ ప్రారంభాధ్యాయాలలో మనం ముందుకు వెళుతున్నప్పుడు 4వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనం చూస్తాము. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఏమి జరిగిందో గుర్తుంచుకోండి. పేతుడు తన మొదటి 2 ప్రసంగాలు ఇచ్చాడు. చర్చి కనీసం 5 వ్యక్తులకు చేరుకుంది. అయితే చర్చి యూదు అధికారుల చే తీవ్రమైన హింసకు గురైంది. ఇది ప్రారంభమైన తర్వాత, ఈ 2వ హింస తర్వాత చర్చి మరింత కష్టాలను ఎదుర్కొంది మరియు ఈ పరిస్థితులు మరింత క్లిష్టతరమయ్యాయి. హింస ఉన్నప్పటికీ విశ్వాసులు ఇంకా ఒకరితో ఒకరు ఏకగ్రీవంగా పనిచేస్తున్నారని, సన్నిహితంగా పంచుకుంటున్నారని మరియు సహవాసం చేస్తున్నారని అపోస్తలుల కార్యముల పుస్తక రచయిత లూకా మనకు మళ్లీ గుర్తు చేస్తున్నాడు. ఇది 12వ వచనంలోని 5వ అధ్యాయం వచ్చే వరకు కొనసాగుతుంది. అక్కడ ఆ కాలపు మత పాలకుల నుండి తుది హింస జరిగింది. అయినప్పటికీ చర్చి ఇంకా పనిచేస్తోంది, ఇంకా పెరుగుతోంది. 14వ వచనం పురుషులు మరియు స్త్రీలు ఇప్పటికీ విశ్వాసంలోకి వస్తున్నారని మరియు చర్చిలో విశ్వాసం పెరుగుతోందని చెబుతుంది. ఈ క్రైస్తవుల సమూహం యొక్క వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. క్రైస్తవులు కాని వారిలో కూడా క్రైస్తవులు మరియు వారి జీవన విధానం ప్రజలతో గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నాయని అపోస్తలుల కార్యముల రచయిత మనకు చెబుతున్నాడు. ఇప్పుడు మీరు ఈ రోజు కూర్చున్న చోట విశ్వాసిగా ఉన్న మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీ సంఘంలో, మీ చర్చికి గౌరవం ఉందా? లేదా నాయకత్వంలో విభజనలు, తగాదాలు, కుంభకోణాలు, నైతిక వైఫల్యాలకు ప్రసిద్ధి చెందిందా? అది సమాజానికి చేరుకుని ప్రజల జీవితాలను తాకే ప్రదేశనా? ఇది నిరాశతో నిండిన వ్యక్తుల సమూహంగా ప్రసిద్ధి పొందిందా? లేకపోతే మీ చర్చి సమావేశం ప్రేమను చూపిస్తూ మీలో ప్రతి ఒక్కరికి ఉన్న కోయినోనియాను ప్రదర్శిస్తుందా? మీ చర్చి మీకు ఒక కుటుంబం లాంటిదా? మీరు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థనలు చేస్తారా? మీరు మీ చర్చి సభ్యులతో సంతోషంగా ఉంటారా? మీ చర్చి మీకు ఒక ఆశ్రయం లాంటిదా? మీ చర్చి మీకు ఒక ఆశావాహమైన ప్రదేశమా? మీరు మీ చర్చిలో సంతోషంగా ఉంటారా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మీరు దాన్ని పెంపొందించుకోకపోతే, అది మీ చర్చి వాతావరణం కాకపోతే, అదే మీ ప్రారంభ స్థానం. ఒకరికి ఒక పరస్పర చర్యలు పరిశుద్ధాత్మ శక్తివంతమైన కోయినోనియాను ప్రోత్సహించే స్థాయికి అభివృద్ధి చెందకపోతే మీరు ప్రపంచంలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేరు, సరేనా? అందుకే అపోస్తలుల కార్యముల పుస్తకంలోని మొదటి కొన్ని అధ్యాయాల్లో ఈ ఏకాభిప్రాయం అంశం చాలాసార్లు నొక్కి చెప్పబడింది. కానీ అది ఏకాభిప్రాయం అని చెప్పినప్పుడు అది ఒక సాధారణ లక్ష్యం లేదా ఇతివృత్తం గురించి ఉంటుంది. ఇది తరచుగా చర్చి యొక్క ప్రధాన ప్రాధాన్యత కాదు. ఆ లక్ష్యం ఏమిటో మనం సూపర్ నేచురల్ చర్చి 3వ భాగంలో మా తదుపరి బోధన సిరీస్ లో మాట్లాడబోతున్నాము.